మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కోర్టు నుండి పోక్సో యాక్ట్‌కి సంబంధించిన ఆఫీసు సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో ఆఫీసు సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీంట్లో ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఈ ఉద్యోగాలని కాంట్రాక్ట్ పద్ధతిన అయితే భర్తీ చేయనున్నారు. దీనికి సాలరీ చూసుకున్నట్లయితే రెమ్యునరేషన్ షల్ బి పెయిడ్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని అయితే మెన్షన్ చేశారు. ఎలాంటి నంబర్ అయితే మెన్షన్ చేయలేదు. మన అంచనా ప్రకారం అయితే 15,000 నుంచి 18,000 లోపు అయితే సాలరీ రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆఫ్లైన్‌లోనే ఉండడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే నవంబర్ 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కేవలం రిటైర్డ్ ఎంప్లాయీస్‌కి అని మెన్షన్ చేశారు. ఇన్ కేస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అవైలబుల్‌గా లేకపోతే నార్మల్ మహబూబ్ నగర్ నిరుద్యోగులకి కూడా అవకాశం అయితే ఇస్తామని నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కేవలం 7th లేదా 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన అభ్యర్థులు నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఓన్లీ 7th ఆర్ 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఏజ్ విషయం చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్ రిలాక్సేషన్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఒక అప్లికేషన్ ఫామ్‌ని నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని ప్రింటౌట్ తీసుకొని రీసెంట్‌గా దిగిన కలర్ ఫోటో స్టిక్ చేసి దానిపైన గజిటెడ్ సిగ్నేచర్ చేపించి మన పూర్తి డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్‌కి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని సర్టిఫికేట్స్ అటాచ్ చేసి పైన తెలిపిన అడ్రస్‌కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చేసి కోర్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ మహబూబ్ నగర్ అడ్రస్‌కి అయితే పంపించాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్ పీడిఎఫ్‌ని మెన్షన్ చేశాను. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోండి.